The next concept in learning was learning theories. So the next concept in learning is learning theories. So what is the concept of learning theories? So what is the concept of learning theories? So there are many theories to explain the learning process. So there are many theories to explain the learning process. సో లెర్నింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా థీరీస్ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ థీరీస్ టు ఎక్స్ప్లెయిన్ ద లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాం. సో లెర్నింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా థీరీస్ ఉన్నాయి. సో లెర్నింగ్ థీరీస్ ఆర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్ ఆర్ టూ టైప్స్. లెర్నింగ్ థీరీస్ ఆర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్ ఆర్ టూ టైప్స్. సో లెర్నింగ్ థీరీస్ అనేవి టూ కేటగిరీస్ ఆర్ టూ టైప్స్గా డివైడ్ చేయబడ్డాయి. లెర్నింగ్ థీరీస్ అనేవి టూ కేటగిరీస్ ఆర్ టూ టైప్స్గా డివైడ్ చేయబడ్డాయి. సో అవేంటంటే థీరీస్ ఆఫ్ అసోసియేషన్, థీరీస్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ కాగ్నిటివ్ ఫీల్డ్ థీరీస్. సో లెర్నింగ్ థీరీస్ని టూ టైప్స్గా క్లాసిఫై చేస్తాం. సో ఫస్ట్ వన్ థీరీస్ ఆఫ్ అసోసియేషన్, సో ఆర్ కనెక్షన్ అని చెప్పేసి చెప్తాం. థీరీస్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ కనెక్షన్. సెకండ్ వన్ కాగ్నిటివ్ ఫీల్డ్ థీరీస్. సో సంసర్గవాద లేదా సంధానవాద సిద్ధాంతాలు, అలాగే కాగ్నిటివ్ ఫీల్డ్ థీరీస్, సో సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు. సో థీరీస్ ఆఫ్ అసోసియేషన్. సో ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద థీరీస్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ. సో ట్రయల్ అండ్ ఎర్రర్, so learning theory, trial and error learning theory. This was introduced by E.L. Thorndike. Classical conditioning theory. This was introduced by Ivan Pavlov. Operant conditioning theory. This was introduced by J.B. Watson. Operant conditioning theory. This was introduced by J.B. Watson. So theories of association or theories of connection. So ఈ కేటగిరీలో ఉన్న థీరీస్ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ ఇంట్రడ్యూస్డ్ బై ఈఎల్ థార్న్డైక్. సో క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఇంట్రడ్యూస్డ్ బై ఇవాన్ పావ్లోవ్. ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఇంట్రడ్యూస్డ్ బై జేబీ వాట్సన్. సో కాగ్నిటివ్ ఫీల్డ్ థియరీస్. సో కాగ్నిటివ్ ఫీల్డ్ థియరీస్. సో కాగ్నిటివ్ ఫీల్డ్ థియరీస్, ఎగ్జాంపుల్స్ ఫర్ ద కాగ్నిటివ్ ఫీల్డ్ థియరీస్. Insight learning theory. So insight learning theory was introduced by W.G. Kohler. Insight learning theory was introduced by W.G. Kohler. And field theory, this was introduced by Levin. And symbolic theory, this was introduced by Tolman. Symbolic theory, this was introduced by Tolman. So these are the examples for the cognitive field theories. So insight learning theory, Kohler. Field theory, Levin. So symbolic theory and Tolman. So the other learning theories are learning by imitation or learning by observation. This was proposed by Albert Bandura. The other learning theories are learning by imitation or learning by observation. So these are introduced by Albert Bandura. అలాగే థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ట్రైనింగ్. సో థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ట్రైనింగ్, దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై జెరోమ్ బ్రూనర్. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై జెరోమ్ బ్రూనర్. సో దిస్ ఈజ్ ద classification of the learning theories. So how the learning occurs. So learning theories are explains about the how the learning will occur. So learning ఎలా జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి థియరీస్నే మనం లెర్నింగ్ థియరీస్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ లెర్నింగ్ థియరీస్ యొక్క క్లాసిఫికేషన్ ఇది. సో లెర్నింగ్ థియరీస్లో ఫస్ట్ వన్ ఏదంటే ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ. సో లెర్నింగ్ థియరీస్లో ఫస్ట్ వన్ ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ. సో లెర్నింగ్ థియరీస్లో ఫస్ట్ వన్ ఏమో ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ. ద ఫేమస్ సైకాలజిస్ట్ ఈఎల్ థార్న్డైక్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రోపగేటర్ ఆఫ్ ద థియరీ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్. సో ద ఫేమస్ సైకాలజిస్ట్ ఈఎల్ థార్న్డైక్. సో ద ఫేమస్ సైకాలజిస్ట్ ఈఎల్ థార్న్డైక్. సో he is known as the propagator of the theory of trial and error learning theory. సో ఈ లెర్నింగ్ థియరీ ఇంట్రడ్యూస్ చేసింది ఫేమస్ సైకాలజిస్ట్ ఈఎల్ థార్న్డైక్. సో దిస్ లెర్నింగ్ థియరీ బిలాంగ్స్ టు థియరీ ఆఫ్ అసోసియేషన్ ఆర్ కనెక్షన్. సో దిస్ లెర్నింగ్ థియరీ బిలాంగ్స్ టు థియరీ ఆఫ్ అసోసియేషన్ ఆర్ కనెక్షన్. సో ఈ లెర్నింగ్ థియరీ అనేది
థియరీ ఆఫ్ అసోసియేషన్ ఆర్ కనెక్షన్ అనేటువంటి కేటగిరీకి చెందినది. సో ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ థియరీ ఈజ్ దట్ ఫార్మేషన్ ఆఫ్ స్ట్రాంగ్ అసోసియేషన్ ఆర్ కనెక్షన్ బిట్వీన్ stimulus and response leads to change occurs in behavior of an individual or living thing So the basic principle of this theory is that formation of strong association or connection between stimulus and response leads to change occurs in behavior of an individual or a living thing. సో ఒక ఇండివిజువల్ అంటే ఇక్కడ ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ యొక్క లెర్నింగ్ థియరీ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ద ఫార్మేషన్ ఆఫ్ association or connection between stimulus and response. The formation of association or connection between stimulus and response. So stimulus ki response ki madhya strong association or strong connection, stimulus ki response ki madhya strong association or strong connection అనేది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల సో ఇది బిహేవియర్ లో చేంజ్ రావడానికి లీడ్ చేస్తుందని చెప్పేసి చెప్తాం. సో ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ థియరీ ట్రయల్ అండ్ ఎర్రర్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే స్టిములస్కి రెస్పాన్స్కి మధ్య స్ట్రాంగ్ అసోసియేషన్ ఫామ్ చేయడం ద్వారా బిహేవియర్లో చేంజ్కి లీడ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తాం. సో థార్న్డైక్ కండక్టెడ్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ యానిమల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ట్రయల్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏ బాండ్ బిట్వీన్ స్టిములస్ అండ్ రెస్పాన్స్. సో థార్న్డైక్ కండక్టెడ్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద యానిమల్స్. సో యానిమల్స్ మీద మెనీ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ ఏ బాండ్ బిట్వీన్ ద స్టిములస్ అండ్ రెస్పాన్స్. సో లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టిములస్కి రెస్పాన్స్కి మధ్య ఉండేటటువంటి ఒక బాండ్. లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టిములస్కి రెస్పాన్స్కి మధ్య ఉండేటువంటి ఒక బాండ్ అని చెప్పి థార్న్డైక్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో థార్న్డైక్ ఎక్స్పెరిమెంట్. సో థార్న్డైక్ ఎక్స్పెరిమెంట్ ఎలా కండక్ట్ చేశాడు? సో హీ పుట్ ఏ హంగ్రీ క్యాట్ ఇన్ ఏ పజిల్ బాక్స్. సో ఒక పజిల్ బాక్స్లో ఒక హంగ్రీ క్యాట్ ఉంచాడు థార్న్డైక్. హీ పుట్ ఏ హంగ్రీ క్యాట్ ఇన్ ఏ పజిల్ బాక్స్. దేర్ వాజ్ ఓన్లీ వన్ డోర్ ఫర్ ఎగ్జిట్ విచ్ కుడ్ బి ఓపెన్డ్ బై కరెక్ట్లీ మ్యానిపులేటింగ్ ద లార్జ్. సో కరెక్ట్లీ మ్యానిపులేటింగ్ ఏ లార్జ్. సో ఆ పజిల్ బాక్స్కి ఒకే ఒక్క డోర్ ఉంది ఎగ్జిట్ అవ్వడానికి. సో అది కూడా ఒక లాచ్, ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ని కరెక్ట్గా మ్యానిపులేట్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. ఆ స్విచ్ ఉంటుంది, స్విచ్ని కరెక్ట్గా మ్యానిపులేట్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. సో ఏ ఫిష్ వాజ్ ప్లేస్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్. సో ఆ బాక్స్కి అవుట్ సైడ్లో ఒక ఫిష్ అనేది ఒక ప్లేట్లో ఉంచారు. సో ద స్మెల్ ఆఫ్ ఫిష్ worked as a strong motive for the hungry cat to come out of the box. సో ఒక ఫిష్ని దాని యొక్క బాక్స్ బయట ఉంచారు. ఆ ఫిష్ యొక్క స్మెల్ ఈ క్యాట్కి బాగా స్ట్రాంగ్ మోటివ్గా వర్క్ చేస్తుంది. ఎలాగైనా సరే బాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, బాక్స్ నుంచి బయటకు రావాలి. సో కాన్సిక్వెంట్లీ ద క్యాట్ మేడ్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు కమ్ అవుట్. సో కాన్సిక్వెంట్లీ ద క్యాట్ మేడ్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు కమ్ అవుట్. సో క్యాట్ ఏమో ప్రతి పాసిబుల్ ఎఫర్ట్ కూడా, అంటే బయటకు రావడానికి ఉన్నటువంటి ప్రతి పాసిబుల్ ఎఫర్ట్ కూడా ఈ క్యాట్ అనేది చేయడం జరుగుతుంది. సో కాన్సిక్వెంట్లీ ద క్యాట్ మేడ్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు కమ్ అవుట్. సో బయటకు రావడానికి ఉండే ప్రతి పాసిబుల్ ఎఫర్ట్ కూడా ట్రై చేస్తుంది. సో ఇట్ ట్రైస్ టు స్క్వీజ్ through every opening. It tries to squeeze every opening. It claws and bites at the bars or wires. It thrusts its paws through any opening and claws at everything it reaches. సో బయటికి రావడానికి అది డోర్స్, వైర్స్ని బైట్ చేయడం, డిఫరెంట్గా అటెంప్ట్స్ అన్ని ప్రయత్నం చేస్తుంది. సో ఇన్ దిస్ వే ఇట్ మేడ్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ మూమెంట్స్. సో క్యాట్ ఏమో ఎలాగైనా సరే బయటకు రావాలనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చేస్తుంది. సో ఇన్ దిస్ వే ఇట్ మేడ్ ఏ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ మూమెంట్స్. సో నెంబర్ ఆఫ్ ర్యాండమ్ మూమెంట్స్ అనేవి చేస్తుంది. ఇన్ 100 ర్యాండమ్ మూమెంట్స్ బై ఛాన్స్
latch was manipulated. సో అలా లోపల క్యాట్ బాక్స్ లోపల నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేవి చేస్తుండగా అనుకోకుండా ల్యాచ్ కరెక్ట్గా మ్యానిపులేట్ చేయబడింది, ఆ స్విచ్ అనేది ప్రెస్ చేయబడింది. సో ఎప్పుడైతే స్విచ్ ప్రెస్ చేయబడిందో ద క్యాట్ కేమ్ అవుట్ అండ్ గాట్ ఇట్స్ రివార్డ్. సో అది బయటకు వచ్చి అక్కడ ఫిష్ ఏదైతే ఉందో ఆ ఫిష్ని అది రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇంకా మళ్ళీ దాన్ని నెక్స్ట్ ట్రయల్ చేశారు ఫర్ అనదర్ ట్రయల్. సో నెక్స్ట్ ట్రయల్ ద ప్రాసెస్ వాజ్ రిపీటెడ్. సో ఫర్ అనదర్ ట్రయల్ ద ప్రాసెస్ వాజ్ రిపీటెడ్. సో మళ్ళీ అనదర్ ట్రయల్లో అదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అయింది. సో ద క్యాట్ వాజ్ కెప్ట్ హంగ్రీ అండ్ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ పజిల్ బాక్స్. సో మళ్ళీ క్యాట్ హంగ్రీ ఉండే సిచ్యువేషన్ క్రియేట్ చేసి మళ్ళా సేమ్ పజిల్ బాక్స్లో ఉంచారు. ద ఫిష్ అండ్ ఇట్స్ స్మెల్ అగైన్ వర్క్డ్ యాజ్ మోటివ్ ఫర్ గెటింగ్ ఆఫ్ ద బాక్స్. సో మళ్ళా బయట ఫిష్ ఉంచితే ఆ ఫిష్ యొక్క స్మెల్ అనేది సో దానికి స్ట్రాంగ్ మోటివ్గా వర్క్ చేసింది బయటికి రావడానికి. ఇట్ అగైన్ మేడ్ ర్యాండమ్ మూమెంట్స్ అండ్ ఫ్రాంటిక్ ఎఫర్ట్స్. సో మళ్ళా అగైన్ ర్యాండమ్ మూమెంట్సే చేసింది. అంటే ర్యాండమ్ మూమెంట్స్ చేసిందని చెప్పేసి అంటే బిఫోర్ అటెంప్ట్లో అది ర్యాండమ్గానే యాక్సిడెంటల్గానే బయటకు వచ్చింది తప్ప అక్కడ ఎలాంటి లెర్నింగ్ జరగలేదు. సో బట్ దిస్ టైమ్ ఇట్ టుక్ లెస్ టైమ్ ఇన్ కమింగ్ అవుట్. సో ఫస్ట్ టైము అది బయటకు రావడానికి ఎక్కువ టైం పట్టింది. బట్ సెకండ్ అటెంప్ట్ వచ్చేటప్పుడు మాత్రం ఫస్ట్ టైం కంటే చాలా తక్కువ టైంలోనే బయటికి రావడం జరిగింది. ఆన్ సబ్సీక్వెంట్ ట్రయల్స్ సచ్ ఇన్కరెక్ట్ రెస్పాన్సెస్ బైటింగ్, క్లాయింగ్ అండ్ డాషింగ్ వర్ గ్రాడ్యువల్లీ డిమినిష్డ్. సో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చేస్తున్న కొలది వేస్ట్ మూమెంట్స్ అయినటువంటి ఆ వైర్స్ని బైట్ చేయడం, లాగడం, అదేవిధంగా డాషింగ్ వర్ ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోయి అండ్ ద క్యాట్ టుక్ లెస్ టైమ్ ఆన్ ఎవ్రీ సక్సీడింగ్ ట్రయల్. సో కంటిన్యూస్గా ట్రయల్స్ చేస్తున్నప్పుడు సో ప్రతి సక్సీడింగ్ టైంలో కూడా చాలా తక్కువ టైంలోనే కంటిన్యూస్గా ట్రయల్స్ చేస్తున్నప్పుడు ప్రతి టైంలో కూడా చాలా తక్కువ టైంలోనే అది బయటకు రావడానికి టైం తక్కువ తీసుకుంది. ఇన్ డ్యూ కోర్స్ ఇట్ వాజ్ ఇన్ ఏ పొజిషన్ టు మ్యానిపులేట్ ద ల్యాచ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ వాజ్ పుట్ ఇన్ ద బాక్స్. సో ఇలా గ్రాడ్యువల్గా మనం అటెంప్ట్స్ చేస్తున్న కొలది బాక్స్లో ఉంచగానే అది చాలా తక్కువ టైంలో బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఇన్ దిస్ వే గ్రాడ్యువల్లీ ద క్యాట్ లెర్న్డ్ ద ఆర్ట్ ఆఫ్ ఓపెనింగ్ ద డోర్. సో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ మనం చేస్తున్న కొలది క్యాట్ ఏమో సో గ్రాడ్యువల్లీ లెర్న్డ్ ద ఆర్ట్ ఆఫ్ ఓపెనింగ్ ద డోర్. సో డోర్ని ఓపెన్ చేయడం అనేటటువంటి ఆర్ట్ని క్యాట్ లెర్న్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. సో ఇన్ దిస్ వే గ్రాడ్యువల్లీ ద క్యాట్ లెర్న్డ్ ద ఆర్ట్ ఆఫ్ ఓపెనింగ్ ద డోర్. సో డోర్ని ఓపెన్ చేయడం అనేటువంటి ఆర్ట్ క్యాట్ నేర్చుకోవడం జరిగింది. సో ద ఎక్స్పెరిమెంట్ సమ్స్ అప్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో ద ఎక్స్పెరిమెంట్ సమ్స్ అప్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో ఈ ఎక్స్పెరిమెంట్లో కొన్ని స్టేజెస్ అనేవి లెర్నింగ్ యొక్క ప్రాసెస్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో ఫస్ట్ వన్ డ్రైవ్. సో క్యూరియాసిటీ ఆ డ్రైవ్ అని చెప్పేసి చెప్తాం. ఇన్ ద ప్రెజెంట్ ఎక్స్పెరిమెంట్ ఇట్ వాజ్ హంగర్. సో ఈ ప్రజెంట్ ఎక్స్పెరిమెంట్లో హంగర్ అనేది స్ట్రాంగ్ డ్రైవ్గా, ఆకలి అనేది స్ట్రాంగ్ డ్రైవ్గా వర్క్ చేస్తుంది. సో విచ్ వాజ్ ఇంటెన్సిఫైడ్ విత్ ద సైట్ ఆఫ్ ద ఫుడ్. సో హంగ్రీ క్యాట్ను బాక్స్లో ఉంచాం, దానికి ఎదురుగా సో ఫిష్ స్మెల్ వచ్చే ఫిష్ని పెట్టాం. అక్కడ ఆ ఫిష్ అనేది హంగ్రీగా ఉన్నటువంటి ఆకలిగా ఉన్నటువంటి క్యాట్కి ఆ ఫిష్ అనేది ఒక స్ట్రాంగ్ మోటివ్గా పనిచేసి ఎలాగైనా ఆ బాక్స్లోంచి బయటకు రావడం కోసం నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేవి చేయడం స్టార్ట్ చేసింది. అంటే బాక్స్లోంచి బయటకు రావడం కోసం ట్రయల్స్ చేసేలా మోటివేట్ చేసింది అని చెప్పేసి అంటే ఫిష్ అక్కడ. సో ఇన్ ద ప్రెజెంట్ ఎక్స్పెరిమెంట్ ఇట్ వాజ్ హంగర్. సో ఆ హంగర్ అనేది అంటే ఆ ఫిష్ బయటకు రావడానికి ఎందుకు ప్రయత్నం చేసింది? కడుపు నిండా ఫుడ్ ఉంటే అది రాదు. సో లోపల ఆకలేస్తుంది, ఎదురుగా ఫుడ్ అనేది ఉంది. సో కాబట్టి ఎలాగైనా ఆ ఫుడ్ అచీవ్ చేయడం కోసం అది ట్రయల్స్ అనేవి చేయడం స్టార్ట్ చేసింది. సో ఇన్ ద ప్రెజెంట్ ఎక్స్పెరిమెంట్ ఇట్ వాజ్ హంగర్ విచ్ వాజ్ ఇంటెన్సిఫైడ్ విత్ ద సైట్ ఆఫ్ ద ఫుడ్. సో ఆ ఫుడ్ అనేది చూడగానే ఎలాగైనా బయటకు రావాలి. నెక్స్ట్ గోల్ టు గెట్ ద ఫుడ్ బై గెటింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఇందులో గోల్ ఏంటని చెప్పేసి అంటే
టు గెట్ ద ఫుడ్ బై గెటింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో బాక్స్ నుంచి బయటకు వచ్చి టు గెట్ ద ఫుడ్ బై గెటింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో బాక్స్ నుంచి బయటకు వచ్చి ఎలాగైనా ఫుడ్ అనేది సంపాదించాలి, బాక్స్ నుంచి బయటకు వచ్చి ఫుడ్ అనేది సంపాదించాలి. నెక్స్ట్ బ్లాక్. సో దీనికి హర్డిల్స్ కనుక తీసుకున్నట్టయితే ద క్యాట్ వాజ్ కన్ఫైన్డ్ ఇన్ ద బాక్స్ విత్ ఏ క్లోజ్డ్ డోర్. సో ద బాక్స్ వాజ్ బ్లాక్. సో ఇక్కడ బ్లాక్ అంటే హర్డిల్ అని చెప్పేసి చెప్తాం. సో ద క్యాట్ వాజ్ కన్ఫైన్డ్ ఇన్ ద బాక్స్ విత్ ఏ క్లోజ్డ్ డోర్. సో ఒక క్లోజ్డ్ డోర్లో ఉన్నటువంటి బాక్స్, ద క్యాట్ వాజ్ కన్ఫైన్డ్ ఇన్ ఏ బాక్స్ విత్ ద క్లోజ్డ్ డోర్. సో క్లోజ్డ్ డోర్లో ఉన్నటువంటి బాక్స్ తోటే, ఒక క్లోజ్డ్ డోర్తో ఉన్న బాక్స్లో క్యాట్ అనేది కన్ఫైన్ చేయబడింది. సో ర్యాండమ్ మూమెంట్స్. ద క్యాట్ పెర్సిస్టెంట్లీ ట్రైడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ద క్యాట్ పెర్సిస్టెంట్లీ ట్రైడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో క్యాట్ ఏమో ఎలాగైనా బాక్స్ నుంచి బయటికి రావాలని చెప్పి పెర్సిస్టెంట్గా అది ట్రై చేస్తూ ర్యాండమ్ మూమెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎదురుగా దానికి హంగర్ ఉంది, ఎదురుగా ఫుడ్ ఉంది, మరి ఎలాగైనా దాన్ని అచీవ్ చేయాలనే ఉద్దేశంతో సో ద క్యాట్ పెర్సిస్టెంట్లీ ట్రైడ్ అవుట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో బాక్స్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఛాన్స్ సక్సెస్. సో ఛాన్స్ సక్సెస్. As a result of this striving and random movement, the cat, as a result of this striving and a random movement by the cat, by chance succeeded in the opening the door. సో అలా ప్రయత్నాలు చేస్తూ ఉండగా ర్యాండమ్గా ఆ డోర్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్స్ అనేది సక్సెస్ అయ్యింది. సెలక్షన్ ఆఫ్ ప్రాపర్ మూమెంట్స్. సెలక్షన్ ఆఫ్ ప్రాపర్ మూమెంట్స్. సో గ్రాడ్యువల్లీ the cat recognized the correct manipulation of the latch. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేస్తున్న కొలది ఆ ల్యాచ్ని ఎలా కరెక్ట్గా మేనేజ్ చేయాలో క్యాట్ లెర్న్ చేయడం జరిగింది. ట్రయల్స్ అనేవి చేస్తున్న కొలది ఆ ల్యాచ్ని ఎలా మ్యానిపులేట్ చేయాలని చెప్పేసి క్యాట్ కరెక్ట్గా లెర్న్ చేయడం జరిగింది. సో ఇట్ సెలెక్టెడ్ ద ప్రాపర్ వే ఆఫ్ మ్యానిపులేటింగ్ ద ల్యాచ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ర్యాండమ్ మూమెంట్స్. సో నెంబర్ ఆఫ్ ర్యాండమ్ మూమెంట్స్ చేస్తున్న కొలది అంటే ఎలా వైర్స్ను కొరకడం, క్లాయింగ్, అలాగే బైటింగ్ ఇవన్నీ చేయడం ద్వారా ఇవేవి కాకుండా అవన్నీ వదిలేసి సో కరెక్ట్ మూమెంటు ల్యాచ్ని ఎలా మ్యానిపులేట్ చేయాలని చెప్పేసి ఆ ర్యాండమ్ మూమెంట్స్ అన్నీ కూడా వదిలేసి సో రైట్ మూమెంట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఫిక్సేషన్. సో ఇన్ ద అనదర్ స్టెప్ ఫిక్సేషన్. సో ఎట్ లాస్ట్ ద క్యాట్ లెర్న్డ్ ద ప్రాపర్ వే ఆఫ్ ఓపెనింగ్ ద డోర్ by eliminating all the incorrect responses, by eliminating all the incorrect responses and fixing only the right response. So at last the cat learned the proper way of opening the door by eliminating all the incorrect responses and fixing only the right response. So క్యాట్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ మూమెంట్స్ అనేవి చేసింది ఎలాగైనా బయటికి రావడం కోసం. కానీ అక్కడ కరెక్ట్ మూమెంట్ ఏంటి? ల్యాచ్ మ్యానిపులేట్ చేయడం. సో లాస్ట్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అయ్యేటప్పటికి ఆ ర్యాండమ్ మూమెంట్స్ అన్నీ కూడా వదిలేసి రైట్ మూమెంట్ అనేది ఆ ల్యాచ్ ఓపెనింగ్ అనేది ఒక మాత్రమే నేర్చుకొని దాన్నే ఫిక్స్ చేసుకుంది. సో నౌ ఇట్ వాజ్ ఏబుల్ టు ఓపెన్ ద డోర్ without any error. Now it was able to open the door without any error, or in other words learned the way of opening the door. సో అది డోర్ను ఓపెన్ చేసేటటువంటి వే అనేది నేర్చుకోవడం జరిగింది. లెర్న్డ్ ద వే ఆఫ్ ఓపెనింగ్ ద డోర్. సో డోర్ను ఓపెన్ చేసేటటువంటి వే అనేది క్యాట్ నేర్చుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. Through this experiment done by Thorndike, it was learned that it is possible to learn a new subject. సో థారండైక్ యొక్క ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, సో త్రూ దిస్ ఎక్స్పెరిమెంట్ డన్ బై థారండైక్, సో థారండైక్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ వల్ల సో ఇట్ వాజ్ లెర్న్డ్ దట్ ఇట్ ఈజ్ పాసిబుల్ టు లెర్న్ ఏ న్యూ సబ్జెక్ట్ దట్ ఈజ్ డిఫికల్ట్ ఎట్ వన్స్. సో ఏదైనా ఒక న్యూ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి అని చెప్పేసి అంటే ఎట్ వన్స్ ఫస్ట్ అటెంప్ట్లో ఏ సబ్జెక్ట్ని కూడా నేర్చుకోవడం కష్టము. ఫస్ట్ అటెంప్ట్లో న్యూ సబ్జెక్ట్ని దేన్ని కూడా ఖచ్చితంగా లెర్న్ చేయడం కష్టం. సో బట్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇంక్రీజెస్, ద నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ విల్ డిక్రీజ్ అండ్ ద లెర్నింగ్ విల్ బీ మాస్టర్డ్. సో థారండైక్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏదైనా ఒక డిఫికల్టీ కొత్త సబ్జెక్ట్ని సో ఫస్ట్ అటెంప్ట్లో నేర్చుకోవడం అనేది వెరీ డిఫికల్ట్.
సో ఫస్ట్ అటెంప్ట్లో నేర్చుకోవడం అనేది వెరీ డిఫికల్ట్. సో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చేస్తున్న కొలది మన యొక్క మిస్టేక్స్ అనేవి రెడ్యూస్ అయ్యి లెర్నింగ్లో మనం మాస్టర్ ఆర్ పెర్ఫెక్ట్ అవుతామని చెప్పి థారండైక్ యొక్క ఈ లెర్నింగ్ ప్రిన్సిపల్ ఏమో చెప్తుంది. థారండైక్ called this learning theory as learning by selecting and connecting stimulus and response bond psychology. సో థార్న్డైక్ ఈ లెర్నింగ్ ప్రిన్సిపల్ ఈ లెర్నింగ్ థియరీని ఏమని చెప్తారంటే సెలెక్టింగ్ అండ్ కనెక్టింగ్ లెర్నింగ్ థియరీ. సో ఇక్కడ సెలెక్టింగ్ అనే కనెక్టింగ్ అనే పదాన్ని ఎందుకు వాడాం? సో క్యాట్ ర్యాండమ్ మూమెంట్స్ చాలా చేసింది. సో ర్యాండమ్ మూమెంట్స్ అన్నీ వదిలేసి రైట్ మూమెంట్ ఏంటి? ప్రెస్సింగ్ మ్యానిపులేటింగ్ ద లాచ్. సో ఈ ర్యాండమ్ మూమెంట్స్ అన్నీ వదిలేసి రైట్ మూమెంట్ ల్యాచ్ని మ్యానిపులేట్ చేయడం రైట్ మూమెంట్ని మాత్రమే సెలెక్ట్ చేసింది కాబట్టి లాచ్ని మ్యానిపులేట్ చేయడం రైట్ మూమెంట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంది. సో దాన్ని అసోసియేట్ కనెక్ట్ చేసింది. సో కాబట్టి సెలెక్టింగ్ అండ్ కనెక్టింగ్, అదేవిధంగా స్టిములస్ అండ్ రెస్పాన్స్ బాండ్ సైకాలజీ, దీన్ని ఏమని పిలుస్తారంటే ఎస్ఆర్ బాండ్ సైకాలజీ, స్టిములస్ అండ్ రెస్పాన్స్ బాండ్ సైకాలజీ అని చెప్పేసి ఈ లెర్నింగ్ థియరీని పిలుస్తారు. సో థారండైక్ కాల్డ్ దిస్ లెర్నింగ్ థియరీ యాజ్ లెర్నింగ్ బై సెలెక్టింగ్ అండ్ కనెక్టింగ్. సో సెలెక్టింగ్ అండ్ కనెక్టింగ్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఎస్ఆర్ బాండ్ సైకాలజీ, స్టిములస్ అండ్ రెస్పాన్స్ బాండ్ సైకాలజీ అని కూడా ఈ లెర్నింగ్ థియరీని చెప్తాం.